ఓజీ నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఒక్క టీజర్ మాత్రమే. దాంతోనే 2 ఏళ్లుగా సోషల్ మీడియా ఊగిపోతోంది. అందులో పవన్ స్వాగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఈ ఒక్క టీజర్తోనే బిజినెస్ రేంజ్ కూడా ఆకాశానికి చేరిపోయింది. ఈ టైంలో ఓజీ నుంచి మరో టీజర్ వచ్చింది. మరి ఇదెలా ఉంది? ఓజాస్ గంభీరా ఒక్క రికార్డైనా మిగులుస్తాడా? హీరోల పుట్టినరోజు నాడు వచ్చే టీజర్ అంటే ఎప్పుడూ ఒకే స్టైల్లో ఉంటుంది. కానీ ఓజీ దర్శకుడు సుజీత్ మాత్రం కొత్తగా ఆలోచించారు. రొటీన్గా ఎందుకని విలన్తో హీరోకు విషెస్ చెప్పించారు. స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తయినట్లు ఒకే టీజర్లో ఇటు హీరో అటు విలన్ ఇద్దరిని ఎలివేట్ చేశారు సుజిత్. ఈయన మ్యాజిక్ టీజర్లో బాగా హైలైట్ అయింది. ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈయన లుక్ ఒక్కటి మాత్రమే వచ్చింది. తాజాగా టీజర్లో అన్నీ రివీల్ చేశారు. ఇక టీజర్ చివర్లో వచ్చే పవన్ లుక్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్. సెప్టెంబర్ మొత్తాన్ని ఓజీ మంత్గా మార్చేస్తున్నారు పవర్ స్టార్. రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషన్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. విడుదలకు ముందే ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాని రికార్డులను సెట్ చేస్తున్నాడు ఓజీ. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే 1 మిలియన్ కు దగ్గరగా వచ్చేశాయి ప్రీ బుకింగ్ కలెక్షన్స్. రిలీజ్ నాటికి ఆ లెక్క 2 మిలియన్ చేరినా ఆశ్చర్యపోరక్కర్లేదు. సెప్టెంబర్ 2వ వారం ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బిజినెస్ పరంగానూ ఓజీ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. తెలుగు రాష్ట్రాలే కాదు వరల్డ్ వైడ్ బిజినెస్ కూడా రఫాడిస్తుంది. హరిహర వీరమల్లు ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఇంత కూడా ఓజీపై పడలేదు. చాలా ఏళ్ల తర్వాత పీకేని ఎలాగైతే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అచ్చంగా అలాగే ప్రెజెంట్ చేశారు దర్శకుడు సుజిత్. మొత్తానికి ఓజీ ఫైర్ బాగానే రాజుకుందిప్పుడు.